తహవూర్ రాణా, డేవిడ్ హెడ్లీ. ఈ రెండు పేర్లు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనకి ఏదైనా రాయి తగిలితే ఆ రాయేసి కొట్టిన వ్యక్తి పేరు గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. 26/11 ఇండియాలో ఏం జరిగిందో మన అందరికీ తెలుసు. తాజ్ హోటల్లో, నారిమన్ పాయింట్ లో, ఛత్రపతి శివాజీ మహారాజ్ రైల్వే స్టేషన్ లో, ఇంకా చాలా ప్లేసెస్ లో ఆ రోజు నివాళి గుర్తు చేసుకున్నా కూడా రక్తం ఉడికిపోతుంది. ముందుండి కాల్చిన వాళ్ళని మనం గుర్తుపెట్టుకుంటాం. బట్ ఎక్కడో మన మెమరీల్లో వెనకుండి ఎవరైతే మాస్టర్ మైండ్ ప్లానింగ్ చేశారో, 1 కాదు 2 కాదు 3 సంవత్సరాలుగా ఈ 26/11 మారణ హోమాన్ని ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేసిన వ్యక్తుల పేర్లు డేవిడ్ హెడ్లీ, తహవూర్ రాణా. ఇదే తహవూర్ రాణా 4 రోజుల క్రితం వరకు యూఎస్ లో ఉన్నాడు. April 8, 2025 ఒక వర్డిక్ట్ వచ్చింది. ఏమని? ఇండియా మాకు అందజేసిన ఎక్స్ట్రాడిషన్ రిక్వెస్ట్ సబబే ఈ వ్యక్తి ఏదైతే అన్యాయం ఇండియాకి చేశాడో ఖచ్చితంగా ఇతని ట్రయల్ ఇండియాలో జరగాలి అని చెప్పి యూఎస్ కోర్టు ఒక తీర్పునిచ్చింది. వెంటనే మన ఇండియాకి సంబంధించిన నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ యూఎస్కి వెళ్ళింది. మీరు నమ్మరు, అక్కడ రన్వే ఉంటుంది కదా, యూఎస్ మార్షల్స్ అందరూ అతన్ని అక్కడికి జాగ్రత్తగా తెస్తే, ఇది కాలిఫోర్నియా, ఇది అతన్ని మన ఎన్ఐఏ హ్యాండ్ ఓవర్ చేసుకున్నప్పుడు వచ్చిన ఫోటో ఇది. ఒక స్పెషల్ ఫ్లైట్ వేసుకుని వెంటనే అతన్ని ఢిల్లీకి తెచ్చారు. 9th April అక్కడ వదిలితే 10th April 6 PM కి ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యాడు. ఆయన అక్కడ నుంచి డైరెక్ట్ గా ఢిల్లీ కోర్టుకు పట్టుకెళ్తుంటే మీరు ముందు వెనక కార్లు చూడండి ఒకసారి. కోర్టు ఇమ్మీడియట్ గా ఎన్ఐఏకి 18 days కస్టడీ ఇచ్చింది. మీరు అడగాల్సిన క్వశ్చన్స్ అడగండి, ఇతని నుంచి బయటకు రావాల్సిన ఇన్ఫర్మేషన్ చాలా ఉంది. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 14/14 సెల్ ఉంటుంది కదా, ఒక బెడ్, ఒక టాయిలెట్ ఉంటుంది అంతే. అందులో అతను నుంచుతూ ఎన్ఐఏ టీమ్ ఒకటి ఫామ్ అయింది, 10-15 మంది. 1 by 1 క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఈ వీడియో నేను షూట్ చేస్తున్న టైంకి ఇది Day 2, ఇది ఐ థింక్ మీరు చూసే టైంకి Day 3 అయి ఉండొచ్చు. 2005 నుంచి 2008 వరకు డేవిడ్ హెడ్లీ ఏమేం ట్రిప్స్ చేశాడు ఇండియాకి, ఇక్కడ ఇండియాలో మీకు హెల్ప్ చేసిన స్లీపర్ సెల్స్ ఎవరు, పాకిస్తానీ ఐఎస్ఐకి, లష్కర్ ఏ తోయిబాకి మీకుండే కనెక్షన్ ఏంటి, ప్రతిదీ వీడియోలో డాక్యుమెంట్ అవుతుంది. ఇది మన ఇండియాకి చాలా ఇంపార్టెంట్. ఇండియన్ డిప్లొమసీ ఏంటంటే 2008లో 26/11 జరిగితే 2025కి ఎప్పుడో జరిగింది కదా అని మర్చిపోయే డిప్లొమసీ కాదు. ఏ బొక్కలో దాక్కున్న ఆ వ్యక్తిని మెడ పట్టుకొని బయటికి లాగి వాళ్ళ రూట్స్ నుంచి బయటికి లాగాలి. ఇలాంటిది ఇంకోసారి ఇండియాలో ఎవరైనా ప్లాన్ చేయాలని ఆలోచించినా కూడా వెన్నులో వణుకు పుట్టాలి. November 26 ముంబైలో జరిగిన ఘటనకి వెళ్ళిన ప్రతి రూపాయికి, కాల్చిన ప్రతి బుల్లెట్ కి, పోయిన ప్రతి ప్రాణానికి లెక్క కట్టాలి. దానికి మనకుండే ఏకైక బ్రిడ్జ్ ఇప్పుడు తహవూర్ రాణా. అందుకే అతని ట్రయల్ చాలా ఇంపార్టెంట్. ఈ వీడియోలో అతని గురించి మాట్లాడదాం. November 26 ఏం జరిగింది మనందరికీ తెలుసు. బట్ ఆ రోజు అలా జరగడానికి ఏంటి కారణాలు, డేవిడ్ హెడ్లీ, తహవూర్ రాణా ఆ రోజు కోసం ఎలా ప్లాన్ చేశారు అండ్ వాళ్ళ ప్లాన్ ఎలా ఎగ్జిక్యూట్ చేశారు, ఈ వీడియోలో మనం చాలా క్లియర్ గా మాట్లాడుకోవాలి. అండ్ ఏవైతే 2 పార్టీస్ ఇప్పుడు ఉన్నాయో, కాంగ్రెస్ పార్టీ ఇది మా తరపున జరిగిన ఎక్స్ట్రాడిషన్, ఇది బీజేపీ జస్ట్ క్రెడిట్ తీసుకుంటుంది అంటుంది. దానికి బీజేపీ చెప్తున్న సమాధానం ఏంటో కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అండ్ నా సైడ్ నుంచి ఇలాంటి వీడియో రోజు కూడా మీ దగ్గరకు వస్తుంది. 26/11 అంటే మనకు గుర్తొచ్చే పేరు ఒక అజ్మల్ కసబ్ ఒక్కడే కాకూడదు, తహవూర్ రాణా అవ్వాలి, డేవిడ్ హెడ్లీ అవ్వాలి. అందుకోసం ఈ వీడియో ఇంపార్టెంట్. చాలా మంది ఈ వీడియోస్ ని రోజు చూస్తున్నారు, ఒక నాలెడ్జ్ పిల్ల కన్జ్యూమ్ చేస్తున్నారు. బట్ ఇన్ కేస్ ఇలాంటి వీడియోస్ చాలా మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతాయి కాబట్టి చెప్తున్నాను. నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్ స్వామి. ఈజీగా బోట్ వేసుకుని 10 మంది గన్లు వేసుకుని కొలాబోలో దిగి రోడ్డు దాటి రకరకాల డైరెక్షన్స్ లో ముంబైలో మన ఫైనాన్షియల్ క్యాపిటల్లో వెళ్ళి ఏం చేశారో, అంత ఈజీగా ఎలా జరిగింది అనే విషయాన్ని తెలుసుకోవాలంటే మనం వెళ్లాల్సింది 2008 కాదు, 2005కి. ఆ ఇన్సిడెంట్ జరిగిన 3.5 సంవత్సరాల వెనక్కి. లష్కర్ ఏ తోయిబా గురించి, పాకిస్తాన్ గురించి, ఇండియా మీద అది ఏదైతే ప్లాన్ చేస్తుందో దాని గురించి మన అందరికీ తెలుసు. అది పాకిస్తాన్ లో నడిచే ఒక ఆర్గనైజేషన్ ఇండియాలో ఉండే జనాల్ని భయాందోళనలకు గురి చేయాలి అని చెప్పి ఇండియాలో ఏదో ఒకటి చేద్దాం ఎప్పటి నుంచో ప్లాన్ వేస్తుంది. ఈ ఎల్ఈటీకి సంబంధించిన హెడ్ హఫీజ్ సయీద్. అతను దావుద్ గిలానీ అనే వ్యక్తిని పిలిచి, ఈజ్ ఎ పాకిస్తానీ అమెరికన్, ఒక పేరెంట్ పాకిస్తానీ, ఒక పేరెంట్ అమెరికన్. మన ఇండియాలో చాలా బలంగా ఏదైనా చేయాలి, దానికి నేను నిన్నే వాడదాం అనుకున్నా, నువ్వు వెంటనే యూఎస్ వెళ్ళు, అక్కడ నుంచి ఆపరేట్ చేద్దాం అన్నాడు. మరి అక్కడికి వెళ్ళాలన్నా, అక్కడ నుంచి ఇండియాకి వచ్చి ఏదైనా ప్లాన్ చేయాలన్నా, పాకిస్తాన్కి హెల్ప్ చేయాలన్నా ఈ దావుద్ గిలానీ అనే పేరు పనికిరాదు. చూడ్డానికి అమెరికన్ లో ఉన్నాడు కాబట్టి ఈ అమెరికన్ పేరు ఒకటి పెట్టుకుంటే ఆ ముసుగు తనకి ఈజీ అవుతుంది అని చెప్పి పేరుని డేవిడ్ హెడ్లీ అని మార్చుకున్నాడు. ఈ పేరు మార్చుకోవడానికి తను అమెరికాకి వచ్చిన తర్వాత ఇండియాకి వెళ్ళడానికి హెల్ప్ చేసిన వ్యక్తి పేరే తహవూర్ రాణా. ఇప్పుడు ఈ తహవూర్ రాణాకి డేవిడ్ హెడ్లీకి ఏంటి సంబంధం అంటే, వీళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు, బాల్య స్నేహితులు. సో ఈ హఫీజ్ సయీద్ ఆర్డర్ తీసుకుని వెంటనే డేవిడ్ హెడ్లీ అనేవాడు అమెరికా వెళ్ళాడు, షికాగోకి. అక్కడి తహవూర్ రాణాకు ఒక కంపెనీ ఉంది. ఇదివరకు పాకిస్తాన్ ఆర్మీలో పనిచేశాడు డాక్టర్ లాగా. ఇది కూడా చాలా పెద్ద క్లూ. ఇది పాకిస్తాన్ ఆర్మీ ఏముంటది, మాకు కానీ ఇలాంటి యాక్టివిటీస్ ఎటువంటి సంబంధం లేదు, మేము నిప్పులాంటి మనుషులు, అసలు ఈ లష్కర్ ఏ తోయిబా ఉందని కూడా మాకు తెలియదు అని వైవిధ్యభరితంగా అబద్ధాలు చెప్తుందనే విషయం మనకు తెలుసు. బట్ ఇది ప్రూఫ్. తహవూర్ రాణా అక్కడ పనిచేశాడు. దాని తర్వాత అక్కడ నుంచి రిటైర్ అయినట్టు యాక్టింగ్ చేసి లష్కర్ ఏ తోయిబాలో చేరిపోయి, మనం ఒక టెంట్ కెనడాలో, అమెరికాలో వేసుకొని పనిచేయాలి, ఫండింగ్ అట్రా బలంగా వస్తుందని చెప్పి అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఒక యూఎస్ ఇమిగ్రేషన్ ఆఫీస్ ఒకటి పెట్టుకున్నాడు. ఆయన ఒక ప్రైవేట్ కంపెనీ, అది ఒక ఇమిగ్రేషన్ కన్సల్టెంట్ లా పనిచేస్తున్నాడు. కాబట్టి ఈ ఇమిగ్రేషన్ ఆఫీస్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన బ్రాంచ్ ఒకటి ముంబైలో పెడుతున్నట్టు పర్ఫార్మెన్స్ ఇస్తూ ఆ బ్రాంచ్ హెడ్ డేవిడ్ హెడ్లీ అవ్వాలని చెప్పి ఆ వీసా మీద ఇండియాకి పంపించాడు. ఎవరు? ఈ తహవూర్ రాణా. సో అదే తగిలించుకున్న పేరు డేవిడ్ హెడ్లీ. అలా చేపించుకున్న పాస్పోర్ట్ తో ముంబైలో బిజినెస్ పెడదామనే ఒక సాకుతో ఇండియాలో దిగాడు. ఇదంతా జరుగుతున్న టైంలో 2005-2006 మధ్యలో. గట్టిగా మాడితే September 4th, 2006 ఇండియాలో ల్యాండ్ అయ్యాడు. ఇక్కడ రాణాకి సంబంధించిన స్లీపర్ సెల్స్ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు స్లీపర్ సెల్స్ అంటే ఎలా చెప్పాలి, మీరు
తుపాకీ సినిమా చూసారా? తమిళ హీరో విజయ్ చేసింది ఆ సినిమా. అక్కడ ఇంటర్వల్ టైంలో ఒక 10-15 మంది దగ్గరికి వెళ్ళి వెనకాల నుంచి వెళ్ళి షూట్ చేస్తారు అందరూ కలిసి. వీళ్ళ ఆర్మీ ఆఫీసర్స్ వాళ్ళే స్లీపర్ సెల్స్. అంటే పాకిస్తాన్ వాళ్ళు కానీ వేరే దేశం వాళ్ళు కానీ మన ఇండియాలో ఉండిపోయి వివిధ రకాల పనులు చేసుకుంటూ సెల్ ఫోన్ షాపుల్లో, జ్యూస్ షాపుల్లో, సెలూన్ షాపుల్లో పని చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు అవసరం వచ్చినప్పుడు అందరూ కలిసి కట్టుకు వచ్చి హెల్ప్ చేస్తారు. సో ఇలాంటి వాళ్ళందరూ సాయం తీసుకొని అక్కడ నుంచి ముంబైలో రెక్కి మొదలు పెట్టాడు. ఏ పాయింట్స్ ని టార్గెట్ చేయాలి, ఎక్కడెక్కడైతే ఎక్కువ జనాలు ఉంటారు, ఎక్కడ ఇన్సిడెంట్ జరిగితే ఇంటర్నేషనల్ న్యూస్ అవుతుంది, మన ఆర్గనైజేషన్ మీద ప్రపంచం కళ్ళు పడతాయి, ఇలాంటి ఆలోచనతో ముందు ప్లాన్ అంతా రాసుకొని ఫోన్ లో మాట్లాడేవాడు రానాతో. వచ్చిన మిషన్ ని ఫినిష్ చేసుకుని యూఎస్ వెళ్ళి మళ్ళీ 3 నెలల తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఇది 2007 ఇది. వాళ్ళు ఏవైతే పేర్లు షార్ట్ లిస్ట్ చేశారో అందులో ఒక హోటల్ పేరు, ఒక రైల్వే స్టేషన్ పేరు, ఈ అమెరికన్ జూస్ ఉంటారు కదా వీళ్ళు ఫ్రీక్వెంట్ గా విజిట్ చేసే నారిమన్ పాయింట్, ఫారినర్స్ ఎక్కువగా వెళ్ళే ఒక కెఫే బార్ లాంటిది ఒకటి, ఇలాంటి కొన్ని ప్లేసులు సెలెక్ట్ చేసుకుని ఆ ప్లేసులను ఎక్కువ ఫ్రీక్వెంట్ చేసేవాడు. ఒక వీడియో కెమెరా ఒకటి పట్టుకొని ఈ తాజ్ హోటల్లోనే చాలా రోజులు ఉండేవాడు. లోపల నుంచి అది ఎలా ఉంది, లోపల నుంచి దాని ప్లానింగ్ ఏంటి, అది ఎలా ఉంది, లోపల ఈ బ్యాంక్వెట్ హాల్స్ ఏమున్నాయి, ఎంతమంది ఫారినర్స్ వస్తున్నారు, ఎంతమంది జనాలు ఉంటున్నారు, ఇవన్నీ గీసుకొని ప్లానింగ్ చేసేవాడు. ఇన్ఫాక్ట్ ఇదే 2007లో ఇంకో దారుణమైన విషయం జరిగింది. ఈ వ్యక్తికి మల్టిపుల్ ఎంట్రీ వీసా 10 years పాటు ఇండియాలోకి వచ్చి వెళ్ళొచ్చు అని గ్రాంట్ అయింది. జనరల్ గా పాకిస్తానీ బాన్ పాస్పోర్ట్స్ అది జరగదు. కాకపోతే అక్కడ కన్సులేట్ లో పనిచేసే ఒక్క అఫీషియల్ చేసిన పొరపాటు వల్ల ఈ మల్టిపుల్ ఎంట్రీ వీసా అతనికి వచ్చింది. జనరల్ గా మన వాళ్ళు నిఘా పెడితే ఎలా ఉంటది అంటే రెడ్ పెన్ తీసుకొని అండర్లైన్ చేసుకోవడం లాంటిది. అది ఏంటి ఇన్నిసార్లు వస్తున్నాడు అనే డౌట్ వస్తుంది కదా. బట్ అదే మల్టిపుల్ ఎంట్రీ వీసా ఉంటే అంత చెకింగ్ జరగదు, ఈజీగా లోపలికి బయటకు వచ్చి వెళ్ళిపోవచ్చు. సో అలా మల్టిపుల్ టైమ్స్ వచ్చి రెక్కి చేసేవాడు. ప్లాన్ అంతా అనుకున్నట్టే జరుగుతుందని చెప్పి అప్పట్లోనే ఒక $25,000 ఫండింగ్ కూడా వచ్చింది. మేజర్ ఇక్బాల్ అనే వ్యక్తి ఇచ్చాడు. ఇది జరుగుతుంది ఇన్సిడెంట్ జరిగిన 1 year ముందు, అంటే లేట్ 2007 అక్టోబర్ నవంబర్ అనుకోండి. ఆ టైం కి సక్సెస్ఫుల్ గా ఆఫీస్ పెట్టేశారు, ఇమిగ్రేషన్ ఆఫీస్ అని చెప్పి. దానికి డేవిడ్ హెడ్లీ ఒక సెపరేట్ రూమ్ వేసుకొని కుర్చీ వేసుకొని బల్ల వేసుకొని కూర్చునేవాడు. ఈ 2008 మార్చ్ మే వచ్చేసరికి సరే అంతా సెట్ చేశాం కాబట్టి లోపలికి ఎలా వస్తారని చెప్పి మ్యారీ టైమ్ లో ఏ లొకేషన్ లో అయితే పోలీస్ సర్వేలెన్స్ తక్కువ ఉంది అని చెప్పి అక్కడ రెక్కి మొదలుపెట్టి బోట్లు వేసుకొని రోజు తిరిగేవాడు. ఏ పాయింట్ దగ్గర రావాలి అని చెప్పి. కొలాబా అనే ప్లేస్ బాగుంది, చుట్టూ జనాలు లేరు, లైట్లు గిట్లు తక్కువ ఉన్నాయి, రాత్రిపూట అయితే ఏది కనబడదు అని చెప్పి ఆ కోఆర్డినేట్స్ అవన్నీ జీపీఎస్ అంతా రాసుకొని అవి కూడా పంపించేశారు. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ రోజు ఆ 10 మంది ఎగ్జాక్ట్ ఆ లొకేషన్కి రావడానికి అదే కారణం అయింది. ఇన్ఫాక్ట్ 2008 26 నవంబర్కి ఒక 5-6 రోజుల ముందు వరకు తహూర్ రానా ఫ్యామిలీతో వచ్చాడు. హాలిడేకి వస్తారా, నేను నాకు వీసా ఇవ్వండి అని చెప్పి రిక్వెస్ట్ చేసుకుని వాళ్ళ బాస్లు ఎవరైతే పాకిస్తాన్ లో కూర్చున్నారో చూడండి ఎంత సరదాగా వస్తున్నామో అంత సెట్ అయిపోయి ఉంది అని చెప్పడానికి ఫ్యామిలీని వేసుకుని వచ్చాడు ఈ తహూర్ రానా. 21st వరకు అక్కడే ఉన్నాడు. అడిషనల్ గా ఫొటోస్ అవన్నీ పెట్టుకుని అవన్నీ పంపడం ఇవన్నీ కూడా జరిగాయి. ఆయన ఎప్పుడైతే 21st వెళ్ళిపోయాడో 26th ఏం జరిగిందో మన అందరికీ తెలుసు. దాని గురించి మాట్లాడాలంటేనే ఒక సెపరేట్ ఎమోషనల్ ఈక్విలిబ్రియం లో ఉండాలి మనం. బట్ ఇన్ ఎనీ కేస్ అప్పటిదాకా అసలు ఇండియా ఊహించుకొని కూడా ఉండదు ఇలా అవుతుందని. ఎందుకంటే చాలా వార్నింగ్స్ వచ్చాయి. ముందుగా అమెరికన్ ఇంటెలిజెన్స్ నుంచి ఒకటి వచ్చింది. వాళ్ళు చాలా పకడ్బందీగా ఉంటారు. నేను అప్పట్లో మన ఇండియాలో UPA 2 గవర్నమెంట్ ఉండేది, కాంగ్రెస్ పార్టీ రూలింగ్ లో ఉండేది. అమెరికా డైరెక్ట్ గా ఇండియన్ ఇంటెలిజెన్స్ కాల్ చేసి చెప్పింది లష్కర్-ఏ-తోయిబా ఏదో ప్లాన్ చేస్తుంది మీ మీద, అది కూడా మ్యారిటైమ్ ద్వారా, మీరు చూసుకోవాలి అంటే మనం దాన్ని లైట్ తీసుకున్నాం. అంటే ఎంతో ఇంటెలిజెన్స్ వచ్చేదంటే ఇది కొట్టుకుపోయింది. సెప్టెంబర్లోనే వచ్చింది ఇది. ఇన్సిడెంట్ జరిగిన 3 నెలల ముందు. ఇన్ఫాక్ట్ నవంబర్ 18th ఇంటెల్ వచ్చింది. ఒక టిప్లా వచ్చి ఈ వారంలో తాజ్ హోటల్కి సంబంధించి చాలా బలంగా ఏదో నడవబోతుంది, మీరు కొంచెం చూసుకోండి అంటే హోటల్ సెక్యూరిటీ లైట్ గా టైట్ చేశారు. కానీ ఆ వార్నింగ్ కూడా ఎవరు సీరియస్ గా తీసుకోలేదు. ఎందుకంటే చాలా వస్తుంటాయి ఫోన్లో. అల్టిమేట్లీ 26/11 మన దేశానికి సంబంధించి ఒక బ్లాక్ డే లా నిలిచిపోయింది. 136 మంది చనిపోయారు. అందులో పోలీసులు ఉన్నారు, సివిలియన్స్ ఉన్నారు, 30 మందికి పైగా ఇంజూర్ అయి ఉన్నారు. మన దేశపు ఫైనాన్షియల్ క్యాపిటల్ లో అంతా జరగడానికి ప్రైమరీ రీజన్స్ డేవిడ్ హెడ్లీ, తహూర్ రానా. ఇమీడియట్లీ మన ఇండియాలో NIA ఫామ్ అయింది, అదే నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. మనకు అప్పటికి కూడా డేవిడ్ హెడ్లీ మీద అంత డౌట్ రాలేదు. అమెరికన్ నేషనల్ 10-year మల్టిపుల్ ఎంట్రీ వీసా, ముంబైలో ఒక బిజినెస్ ఉండడం, ఇవన్నీ మన జడ్జిమెంట్ ని క్లౌడ్ చేశాయి. ఇప్పుడు ఇక్కడ 2009లో ఏం జరిగింది, వీళ్ళిద్దరు ఎలకలు అమెరికాలో ఉంటే డెన్మార్క్ కి సంబంధించి జరిగిన ఒక ఇష్యూలో వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు. అప్పుడు ఇండియా అలర్ట్ అయింది. కొంచెం జూమ్ ఇన్ చేసి వీళ్ళిద్దరిని చూస్తే ఈ 2 తలలు మన ఇండియాకి వచ్చాయి కాబట్టి అప్పుడు తవ్వడం మొదలు పెడితే నిజాలన్నీ బయటపడ్డాయి. వాళ్ళకి అమెరికన్ కోర్ట్స్ లో ట్రయల్ నడిచింది. హెడ్లీని ప్రైమరీ కాన్స్పిరేటర్ గా ఒక 35 సంవత్సరాల శిక్ష విధించింది అమెరికా. ఇంకా జైల్లోనే ఉన్నట్టున్నాడు ఆయన. ఆ డెన్మార్క్ కేసులో హెడ్లీని ప్రైమరీ కాన్స్పిరేటర్ గా ఒక 35 సంవత్సరాల శిక్ష విధించింది. వెంటనే ఒప్పేసుకున్నాడు, మొత్తం నిజానికి అక్కేశాడు ఆయన. ఎందుకంటే వీళ్ళిద్దరు దొరికింది షికాగోలో క్యాపిటల్ పనిష్మెంట్ ఉంటుంది, అంటే మరణ శిక్ష. దాన్ని తప్పించుకోవడానికి హెడ్లీ మొత్తం చెప్పేస్తే అతనికి 35 years పడింది. ఇక్కడ తహూర్ రానాకి సంబంధించి ఆయన బలమైన లాయర్లు పెట్టుకోవడం వల్ల డెన్మార్క్ కేసులో బుక్ అయ్యాడు. కానీ 26/11 అతనికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు. ఆయనకి సంబంధం లేదు విషయంతో అన్నట్టు ఎక్విట్ చేస్తారు. ఆయనకి అదే US ప్రిజన్ లో 14 ఏళ్ల శిక్ష పడింది. కాకపోతే 2020లో మెడికల్ గ్రౌండ్స్ లో బయటకు వచ్చాడు ఆయన. ఈ గ్యాప్ లో మన ఇండియన్ గవర్నమెంట్స్ ఏం చేస్తారనే క్వశ్చన్ మీకు వస్తే ఇక్కడ థింగ్స్ ఇంట్రెస్టింగ్ అవుతాయి. అప్పటి UPA గవర్నమెంట్ ట్రై చేసింది, కానీ ముఖ్యంగా 2010 నుంచి 14 వరకు రకరకాల డాక్యుమెంటేషన్లు అవి సబ్మిట్ చేసి ఇతన్ని వెనక్కి పంపించండి, మా కోర్టులో ట్రయల్ జరగాలి, ఇతను ఇండియాకి చేసిన అన్యాయం ఇంత అంతా కాదు. బట్ ఈ డాక్యుమెంటేషన్ వల్ల, అప్పటి ఇండియన్ డిప్లొమసీ వల్ల
వీళ్ళ అగ్రెషన్ తక్కువ ఉండడం వల్ల యుఎస్ ఎప్పుడు దీన్ని సీరియస్ గా తీసుకోలేదు. రానాని ఇండియాకి పంపనూ లేదు. ఎప్పుడైతే 2020లో మెడికల్ గ్రౌండ్స్ లో ఇతను బయటకు వచ్చాడో ఇండియా చాలా సీరియస్ గా తీసుకొని ఇంకొక ఎక్స్ట్రాడిషన్ ఫైల్ చేసింది. ఇప్పుడు గవర్నమెంట్ లో ఉన్నది బీజేపీ. యుఎస్ ఇండియా ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ ఉంది కదా, అంటే మీ దేశానికి భంగం కలిగించిన ఎలక మా దేశంలో దాక్కున్నా, మా దేశ సమగ్రతకి భంగం కలిగించిన ఎలక మీ దేశంలో దాక్కున్నా, మా ఎలకను మేము తీసుకుంటాం, మీ ఎలకను మీకు ఇచ్చేస్తాం అనే ట్రీటీనే ఈ ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ. సో మీరు మాకు వెనక్కి ఇవ్వాలి కదా అని ఇండియా పోరాడింది, చాలా బలంగా పోరాడింది. ఐ థింక్ 2021లో అనుకుంటా యుఎస్ అథారిటీస్ మళ్ళీ అతన్ని రీఅరెస్ట్ చేసాయి. కాకపోతే వాళ్ళ ఆధీనంలో పెట్టుకున్నాయి. కానీ ఎప్పుడైతే మొన్న ఫిబ్రవరిలో మోడీ గారు ట్రంప్ గారు కలిశారో అప్పుడు ఈ ఇష్యూ గురించి కూడా సీరియస్గా మాట్లాడుకొని మాకు తహవూర్ రానా కావాలి, మన దేశాల మధ్యలో ఉండే ఫ్రెండ్షిప్కి ఇదే మీరు మాకు చూపించే రెస్పెక్ట్ అనగానే ఆ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్లోనే ట్రంప్ గారు కూడా చెప్పారు, లేదు ఈ తహవూర్ రానాని పంపిస్తాం, మేము మాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. ఇచ్చిన మాట మీద నిలబడి మొన్న April 10th ఆయన వెనక్కి వచ్చాడు, ఇండియన్ గడ్డ మీద దిగాడు ఆయన. ఇది మన దేశానికే కాదు ప్రపంచం మొత్తంలో ఇండియా ఊరుకోదు అనే ఒక మెసేజ్ పంపిస్తుంది. దీని మీద ఇజ్రాయెల్ రియాక్ట్ అయింది, USA రియాక్ట్ అయింది, చివరికి పాకిస్తాన్ కూడా రియాక్ట్ అయింది. Pakistan's Ministry of External Affairs has said that they have conveyed Pakistan's position regarding Rana's Canadian nationality. As far as their documents are concerned, he did not apply to renew his Pakistani documents over the past 2 decades. నేను మీకు ఇండియా ఏ ప్రిన్సిపల్స్ మీద నడుస్తుందో ఫస్ట్ మనం దాని గురించి మాట్లాడదాం. మనం నో మోర్ సైలెన్స్, నో మోర్ సింపతి. నీకు సాయం చేసిన ప్రతి స్లీపర్ సెల్ మాకు కావాలి, ప్రతి ఎలక బయటికి రావాలి, కాల్ చేసిన ప్రతి హ్యాండ్లర్, ఈ ఆపరేషన్ కోసం పెట్టిన ప్రతి బిజినెస్, ఆ బిజినెస్ లో ట్రాన్స్ఫర్ అయిన ప్రతి రూపాయికి లెక్క కట్టాలి, అది ఏ వ్యక్తి నుంచి వచ్చిందో మాకు తెలియాలి. ఇవన్నీ కనుక్కొని నెట్వర్క్ మ్యాపింగ్ అని చేస్తారు. అంటే ఎవరు ఎక్కడ ఎప్పుడు ప్రతి ఆన్సర్ మనకు వచ్చేస్తుంది, ప్రతి సమాధానం మనకు వచ్చేస్తుంది. ఫ్యూచర్ లో ఇలా జరగకుండా ఉండడానికి ఎవరెవరైతే ఇంకా పనిచేస్తున్నారో మెడ పట్టుకొని బయటికి లాగాలి. తర్వాత పాకిస్తాన్ మాకు సంబంధం లేదు, మా ISI వేరు అది ఇది అంటుంటది కదా, దానికి కూడా సమాధానం వెతికే ప్రయత్నం చేయాలి. వదిలే సమస్య లేదు, వదిలే ప్రసక్తే లేదు. దిస్ ఇండియా రైట్ నౌ. ఎట్ ద సేమ్ టైం మీ అందరికీ ఒక్క విషయం చెప్దాం అనుకుంటున్నా, యుఎస్ ఇండియాకి చాలా కాల్ రికార్డింగ్స్ కూడా రిలీజ్ చేసింది తహవూర్ రానా రిలీజ్ తో పాటు. అందులో తహవూర్ రానా ఏమన్నాడు తెలుసా, నిషానే హైదర్ అని చెప్పి పాకిస్తాన్స్ బిగ్గెస్ట్ గ్యాలంటరీ అవార్డు అది. ప్రతి దేశానికి ఉంటది కదా, అలా పాకిస్తాన్ అది. ఎవరైతే 10 మంది వచ్చి 166 మందిని చంపారో వీళ్ళందరూ స్వతంత్ర సమర యోధులు, వీళ్ళందరికీ నిషానే హైదర్ ఇప్పించాలి అని అనడంతో పాటు ఇండియాకి తగిన శాస్తి జరిగింది అని డేవిడ్ హెడ్లీతో ఫోన్ లో మాట్లాడుతూ అన్నాడు. అది ఆన్ రికార్డ్ ఉంది, ఆ ఫోన్ రికార్డింగ్ ఇండియాతో ఉంది. అయినప్పటికీ ఇండియన్ ఇథాస్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. బద్ధ శత్రువు అయినా న్యాయం ముందు అతనికి ఒక ఫెయిర్ ట్రయల్ జరగాలి, అతనికంటూ లాయర్ ఉండాలి, అతని మీద వాదన జరగాలి, తదనంతరమే శిక్ష పడాలి అని నమ్మే దేశం ఇండియా. ఇప్పుడు తహవూర్ రానాకు అదే జరుగుతుంది. హీఈస్ అండర్గోయింగ్ ఎ ఫెయిర్ ట్రయల్ ఇన్ ఇండియా. మేరా భారత్ మహాన్ అంటే ఊరికే అనం కదా, అది ఈ దేశంలో పుట్టే వ్యక్తి మాత్రమే అనుభవించే ఫీలింగ్ అది. మన దగ్గర ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పర్ఫెక్ట్ కాదు, బట్ ఈ దేశం బిల్డ్ అయిన ఇథాస్ ఉంటది కదా, ఆ ఫౌండేషన్, అది ప్రతి భారతీయుడు సొంతం. అల్టిమేట్లీ అందరం ఒకటే కోరుకోవాలి, ఒకటే కోరుకుందాం కూడా. తహవూర్ రానా ఏదైతే చేశాడో, ఇన్ఫాక్ట్ డేవిడ్ హెడ్లీ కూడా పడాల్సిన శిక్ష పడాలి, బట్ అన్నిటికన్నా ముఖ్యంగా మాక్సిమం ఇన్ఫర్మేషన్ మనం బయటికి లాగాలి. అందుకే తహవూర్ అనే వ్యక్తి బ్రతికుండడం మనకు చాలా ఇంపార్టెంట్. ప్రతి స్లీపర్ సెల్ బయటికి రావాలి, మనం బయటికి లాగాలి. ఈ ఎంటైర్ సిచ్యువేషన్ మీద మీ ఫీలింగ్ ఏంటి, మీ అభిప్రాయం ఏంటి, నాకు కింద కామెంట్స్ లో రాయండి. కింద ఒక మంచి డిస్కషన్ ఫోరం లో పెడదాం, అందరం కలిసి మాట్లాడదాం. 2008లో ఇన్సిడెంట్ జరిగితే 2025లో ట్రయల్ స్టార్ట్ అవుతుంది. 17 ఏళ్లకు వస్తున్న న్యాయం ఇది. ఇవాళ MCQ క్వశ్చన్, UAPA యాక్ట్ మన ఇండియాలో ఏ సంవత్సరంలో పెట్టారు, ఇన్ఫాక్ట్ ఏ సంవత్సరంలో ఫస్ట్ ఇంప్లిమెంట్ అయింది అది? ఆప్షన్ A is 1967, ఆప్షన్ B is 1976, ఆప్షన్ C is 1985, ఆప్షన్ D is 1992. దీనికి మీరు కరెక్ట్ అయిన సమాధానం కింద రాయండి. ఒకవేళ ఇయర్ తెలుసుకుందాం అంటే మాత్రం ఇన్స్టాగ్రామ్ లో పెట్టేస్తాను నేను. అన్నట్టు ఇన్స్టాగ్రామ్ అంటే గుర్తొచ్చింది, అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ ఏజూడ్ 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. టక్కన మీరు యూ కెన్ ఫైండ్ మీ, వచ్చేసేయండి అక్కడికి. అక్కడ ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లా చూడొచ్చు, నా లైఫ్ లో నా చుట్టూ ఏం జరుగుతుందో చూడొచ్చు, అండ్ ఇలాంటి వీడియో ఐడియా టాపిక్స్ నాకు ఇవ్వచ్చు, నాతో మాట్లాడొచ్చు. కమ్ లెట్స్ కనెక్ట్ దేర్. అండ్ ఒక కాంప్లిమెంటరీ వీడియో పెడుతున్నా మీకోసం. మీరు నేషనల్ న్యూస్ ఇవాళ చూశారు కాబట్టి ఇంటర్నేషనల్ గా చైనాకి US కి మధ్యలో జరుగుతున్న యుద్ధం గురించి తెలుసుకోవాలన్నా, ఒకళ్ళు 84% అంటే ఇంకోళ్ళు 125%, 145% అంటున్నారు టారిఫ్ లో. దీనివల్ల మన మీద ఎలాంటి భారం పడబోతుంది ఈ జియో పొలిటికల్ గేమ్ లో అనే డౌట్ మీకు ఏ మాత్రం ఉన్నా దాని ఐకార్డ్ ఇక్కడ ఉంది. ఈ ఐకార్డ్ లేకపోయినా పర్వాలేదు, ఈ వీడియోకి ఒక్క వీడియో ముందు ఉంటుంది అంతే, అది ఖచ్చితంగా చూడండి. అండ్ ఇవాళ మెంబర్షిప్ వీడియో కూడా రిలీజ్ అయి ఉంటుంది. ఎక్స్ట్రా వీడియో కూడా నా నుంచి చూద్దాం అనుకున్నా, ఈ వారంలో జరిగిన న్యూస్ అంతా ఫాలో అవుదాం అనుకున్నా. ఆ వీడియో లింక్ నేను కింద పిన్ కామెంట్ లో పెట్టేస్తా, ఖచ్చితంగా చూడండి. అండ్ నేను మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together, let us all rise together, rise above fearful diplomacy, rise above meek attitude, rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.